మామిండ్లగడ్డ ఆయకట్టు రోడ్డు నిర్మించాలని ధర్మ సమాజ్ పార్టీ జయశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కండరవి డిమాండ్ చేశారు. శుక్రవారం రైతులతో కలిసి మామిండ్లగడ్డ ఆయకట్టు రోడ్డును వారు పరిశీలించారు. బుర్రకాయలగూడెం శివార్లోని మామిండ్లగడ్డ ఆయకట్టు రోడ్డు ఒక చినుకు పడితే చిత్తడిగా మారి నడవలేని దుస్థితిలో ఉందన్నారు. మామిండ్లగడ్డ పాయకట్టు వైపు వేలాది ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉందని, ప్రతినిత్యం రైతులు పొలాలకు వెళ్లే ఈ రోడ్డును గత ప్రభుత్వంలో ఒక వ్యక్తి గుత్తేదారుగా వ్యవహరించి తూతు మంత్రంగా మట్టిపోయడం వల్ల చినుకు పడితే చిత్తడిగా మారి గుంతలుగా ఉండడంతో ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు సైతం వెళ్లలేని పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే నాణ్యమైన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. వర్షాలు పోయి దాదాపుగా 10 రోజులు అవుతున్నాయి. భయంకరమైన ఎండల వైపు నిలబడ్డం. కానీ చూస్తే ఇక్కడి నుంచి బాట మొత్తం 1 కిలోమీటర్న్నర ఉంటది. కిలోమీటర్న్నర మనం ఎక్కడ అడిగేసినా మనుషులు కూడా నడిచిపోలేని భయంకరమైన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. అంటే ఇక్కడ నుంచి 2 వీలర్ మీద కావచ్చు, ఇంకా సైకిల్ మీదనో, మూటలు కట్టుకుని కాలినడకతోనో ఇక్కడ నుంచి బురదలో నుంచి నీళ్ళలో నుంచి పోయే పరిస్థితి లేదు. ఒకవేళ బై మిస్టేక్ ఈ రోజు రాత్రి వర్షం పడితే అడుగు కూడా మనం వేయలేని పరిస్థితి. ఈ కిలోమీటర్న్నర దూరం ఉన్నది ఈ రోడ్డు. గతంలో చేసినటువంటి వాళ్ళు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఈ రోడ్డును చేసిండ్రు. ఇది చేసి 2.5 సంవత్సరాలు అయితే 2.5 సంవత్సరాలకే ఇగో ఇంత భయంకరంగా అయింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని చుట్టుపక్కల ఈ బాట మొత్తం 33 ఫీట్ల రోడ్డు ఉండాలి. దీన్ని మొత్తం ఇదే బాటలో అటు 10 ఫీట్లు ఇటు 10 ఫీట్లు తీసి అదే మట్టిని దాని మీద పోసి గుట్ట నుంచి అంటే అక్కడికి రాని మట్టి తీసుకొచ్చి దీని మీద మొత్తం పోతే అసలు ఇప్పుడు ఏ బండి నడవకుండా, మనుషులు నడవకుండా, అసలు ఏది నడవకుండా అంత భయంకరంగా తయారైంది. ఇది నేనేం చెప్తాను అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఆ తప్పు వలన ఇగో ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు అంటే ఇది గాంధీనగర్ కావచ్చు, మైలారం, బురకాయలగూడెం, గణపురం, రేగొండ, కరకపల్లి ఇన్ని విలేజ్లకు ఇదే ప్రధానమైన దారి. 10,000 ఎకరాల భూమి సాగైతుంది ఈ బాటెమ్మడి పోయే రైతులందరికీ ఇది ప్రధానమైన దారి. మరి ఇంత వేల మంది ప్రతిరోజు నడిచేటువంటి దారిని ఈ బాటను చేయకుండా, ఈ దారిని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా లక్షల కోట్ల వేల రూపాయలన్నీ గణపురం చెరువులో పోస్తా ఉన్నాడు. నీళ్లలో పోసి పెద్ద వంతెనలు కడతాడు, రోడ్లు పెడతాడు. 50 కోట్ల రూపాయలతోనే ఒక రోడ్డు పెట్టి చేస్తాడు. ఆ రోడ్లో నీళ్ళలో ఎందుకు పోయాలనేది మేము అడుగుతాను ధర్మ సమాజ్ పార్టీ నుంచి. ఆయకట్టు రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రతి నిత్యం ప్రజలు వాడుకునేటువంటివి వాటి మీద ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని 2 కిలోమీటర్ల రోడ్డు అయితే బాగుంటుందని సంతోషపడుతున్నాం. మీరు అట్లా చేసినట్టయితే మేమే పెద్ద విగ్రహాన్ని పెట్టి మేము గుండెలు పెట్టి పూజించుకుంటామండి. ఈ ప్రజాపాలన అంటారు, రైతు పాలన అంటారు, పెద్ద పేర్లు చెప్తారు. కానీ రైతుల దుస్థితి ఆ ప్రభుత్వంలో ఎంతైతే కష్టపడ్డారో ఇగో ఈ ప్రభుత్వంలో కూడా అంతే కష్టపడతా ఉన్నారు. ప్రజల కన్నీళ్ళు మాత్రం మారలేదు. వర్షం పడినాడు మీరు వచ్చి అదే కారులో మీరు కాలు కింద పెట్టకుండా మీ కాన్వాయ్ పోయి రావాలి. ఇక్కడ బాటమట్టి పోయేస్తే మేము సంతోషపడతాం. లేదు అట్లా లేదా మేము పోయిరాలేకపోతున్నాం, అది అంత భయంకరమైన మాకు తెలియదు, మాకు ఇప్పుడే బుద్ధి వచ్చింది అని మీరు అనుకుంటే తక్షణమే మీకున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ లో తక్షణ కార్యక్రమం కిందనే ఈ మామిండ్లగడ్డ రోడ్డుని పెట్టి 2.5 కిలోమీటర్లు ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వరకు చేయాలి.